చిన్న జాబులు చేసుకుంటూ మళ్ళీ వెళ్తారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి దానివల్ల. ఎవరు గమనిస్తలేరు. ఎంతసేపు మనకు ఆఫర్లు వస్తున్నాయా, ఇది ఎంత రేటు తక్కువ వచ్చిందా, ఆడ ఏసీ ఉందా, ఇవే చూస్తారు. కానీ చిన్న చిన్న షాప్లో కొనడం ప్రయత్నం చేయండి. 1-2 రూపాయలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండొచ్చు, ఏం కాదు, లాస్ ఏం కాదు. ఒక కుటుంబం బ్రతుకుతుంది, ఇక్కడ కొనడం వల్ల కుటుంబం బ్రతుకుతుంది అనుకోండి. పొద్దున్నే మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా చిన్న చిన్న కూరగాయలు ఆకుకూరలు తెచ్చి అక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు. కొనుక్కోండి, బేరం ఆడకండి వాళ్ళతోటి. నువ్వు ఇచ్చే 5-10 రూపాయలకి వాడు బిల్డింగ్ ఏం కట్టాడు, దేశాన్ని ఏం మోసం చేయడు. ఆ ఫ్యామిలీ బ్రతుకుతుంది. చదువులకు, పిల్లల చదువులకు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు, లేకపోతే ఇంటి ఖర్చులకు, దేనికో ఉపయోగపడుతుంది. ఇట్లా ఆలోచించండి. ఆన్లైన్ ప్రతిదీ ఆన్లైన్. మనకు బయట దొరకనివి మనం వెళ్ళి ఆన్లైన్లో తీసుకోవచ్చు. మన ఇంటి దగ్గర దొరుకుతాయి, అవి కూడా ఆన్లైన్. ఇంటి దగ్గర పెన్నులు దొరుకుతాయి, బుక్ స్టోర్కి పోతే పెన్నులు దొరుకుతాయి, పెన్నులు కొనుక్కోవచ్చు, అవి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. ఇంటి పక్కనే పండ్ల షాప్ ఉంటుంది, ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. ఇంటి పక్కనే కూరగాయల షాప్ ఉంటుంది, ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. ఇంటి పక్కనే కిరాణా షాప్ ఉంటుంది, గోధుమ పిండి కావాలి, చక్కెర కావాలి, అది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. ఇంటి పక్కనే మెడికల్ షాప్ ఉంటుంది, డోలో 650 కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. దగ్గర షాప్లలో పోతే, మన చుట్టుముట్టు షాప్లలో పోతే, అరే 10 రూపాయలు లేవు, తక్కువనే అంటే సరే రేపు వచ్చినప్పుడు ఇవ్వండి అమ్మా అంటారు. కానీ కార్పొరేట్ అట్లా కాదు, కట్ చేస్తాడు. దగ్గర షాప్లకు పోతే, అరే డబ్బులు మనిషి వచ్చినా ఈరోజు నేను ఏదో పని మీద వచ్చినట్టు, సరే తీసుకుపోండి అమ్మ రేపు తెచ్చియండి అన్నాడు. కార్పొరేట్ అట్లా కాదు, నో మనీ నో ఎంట్రీ. సో దయచేసి చెప్తున్నా, చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతోమంది రోడ్డున పడుతున్నారు. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు వీళ్ళ దగ్గరనే, చిన్న వ్యాపారస్తుల దగ్గరనే కొనుక్కొని వారి కుటుంబాలను కాపాడమని విజ్ఞప్తి చేస్తుంది. కార్పొరేట్ సంస్థలని ఎంకరేజ్ చెయ్యొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.